కర్నూలు జిల్లాలో కర్నూలు సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్ నుంచి కోటి ఆశలతో బెంగళూరు వెళ్తున్న ఎంతోమంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు 19 మంది సజీవ దహనం అయిపోయారు. 15 మంది హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఒక 10 మంది సేఫ్గా బయటపడ్డారు. బస్సులు ఈ మధ్యకాలంలో ఓలో బస్సులు ప్రతి సంవత్సరం దేశంలో ఏదో ఒక ప్రాంతంలో తగలబడిపోయి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాలంలోనే రాజస్థాన్లోని అజ్మీర్ సమీపంలో ఓలో బస్సు కాలిపడి 42 మంది ప్రాణాలు కోల్పోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓలో బస్సు మహబూబ్ నగర్లోని పాలెం సమీపంలో అగ్నికి ఆవుతాయి దాదాపు 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో బయటపడలేదు. ఆ వార్త అమెరికాలోని వాల్ స్ట్రీట్ జర్నల్లో కూడా ప్రచురితమైంది. ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేయటం తప్ప ఆ తర్వాత ఈ ఇష్యూని మర్చిపోతా ఉన్నారు. తాజాగా జరిగిన ప్రమాదం మరొకసారి హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రైవేట్ ట్రావెల్స్ ముఖ్యంగా చాలా అరాచకాలకు పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో లైసెన్సులు తీసుకోకుండా ఎక్కడో నాగాలాండ్లో లైసెన్సులు తెచ్చుకోవటం, జాతీయ పర్మిట్లు అంటే దేశంలో ఎక్కడైనా తిప్పుకునే విధంగా పర్మిట్స్ తెచ్చుకోవటం, డామన్ డయ్యూలో పర్మిషన్లు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో తిప్పడం, కర్ణాటకలో తిప్పడం, ఇక ట్రాఫిక్ ఉల్లంఘనలు, వీటన్నిటి తోడు డ్రైవర్లు, అర్హత లేని డ్రైవర్లు కూడా తప్పుడు పత్రాలతో డ్రైవింగ్ లైసెన్సులు, హెవీ డ్రైవింగ్ లైసెన్సులు మంజూరు చేయడం కూడా ప్రాణాలను హరించడానికి ప్రధాన కారణం. సహజంగా బస్సులు నడిపే వాళ్ళందరినీ ఓలో బస్సులు డ్రైవర్లుగా మనం ప్రమోట్ చేయలేం. ఆ ఓలో బస్సు ఏదైతే ఉందో లేటెస్ట్ టెక్నాలజీ, అత్యంత వేగం, 5 సెకండ్లలోనే 90 కిలోమీటర్ల వేగం అందుకునే కెపాసిటీతో తయారు చేసిన ఓలో బస్సుల్ని సాధారణంగా ఆర్టీసీ బస్సులు నడిపిన డ్రైవర్లకి, లారీలు తిప్పిన డ్రైవర్లకి ఇస్తే ప్రమాదాలు జరుగుతాయి. వారికి ప్రత్యేకంగా 6 నెలల పాటు శిక్షణ ఇవ్వాలి. అలాంటి కార్యక్రమం ఏమీ లేదు. బ్యాంకుల్లో లోన్స్ ఇస్తున్నాయి కదా అని ఒక్కొక్కటి 40 బస్సులు 50 బస్సులు కొనుగోలు చేయడం, దింపడం, నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ చేయడం, డామన్ డైవ్లో రిజిస్ట్రేషన్ తీసుకొని వచ్చి హైదరాబాదు, బెంగళూరు పెట్టడం. హైదరాబాద్లో 9 గంటలకి పటాన్చేరులో మొదలై హైదరాబాద్ నగరంలోనే ఒక 3 గంటల సేపు తారెట్లాడి సీట్లన్నీ క్లోజ్ అయిన దాకా అక్కడే 12 గంటల దాకా హైదరాబాద్లోనే ఉండి శివారులాగా చేరుకొని ఇంకా 12 గంటల తర్వాత హైవేల మీదకి వెళ్ళి ఒక్కొక్క ఓలో బస్సు 120, 130, 140 కిలోమీటర్ల స్పీడ్తో తొక్కుతూ ఉంటే డ్రైవర్లు ఆ బస్సులో వాడు 12 అడుగుల హైట్లో కూర్చొని కింద 2 వీలర్ రోడ్ పోతా ఉంటే వాడు ఏదో చీమ పోయినట్టు కనిపిస్తూ ఉన్నాడు. 2 వీలర్ స్కూటర్ని ఢీకొట్టిన తర్వాత కూడా బస్సు డ్రైవర్ 300 మీటర్ల దూరం ఈడ్చుకొని వెళ్ళాడంటే ఎంత తీవ్రమైన నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. తాజాగా వెలుగు చూసిన అంశం ఆ డ్రైవరు ఎవరైతే ప్రమాదం గురి చేసి 19 మంది ప్రాణాలు బలిగొని 15 మందిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టిన డ్రైవర్కి లైసెన్స్ తప్పుడు పత్రాలతో లైసెన్స్ ఇచ్చారంట. భారతీయుడు సినిమాలో చెప్పినట్టు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఒక అవినీతిలోనే ఉంది అని చెప్పేసి భారతీయుడు చెప్పినట్టు అవినీతి అడుగడుగునా పాతుకుపోవడం వల్లే ఈ వ్యవస్థ ఇంత దారుణంగా తయారైంది. ఇప్పుడు బస్సు ప్రమాదం జరిగింది, ఒక 10 రోజులు బాగా హడావిడి చేసి రచ్చ చేస్తారు. ఆ తర్వాత ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళని పట్టించుకునే దిక్కే ఉండదు. కారణం, ప్రతి నెల ప్రైవేటు ట్రావెల్స్ వారు రవాణా శాఖ అధికారులకి ఎన్ని లక్షల లంచాలు ముట్టజెప్తా ఉన్నారో ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళకి తెలుసు. ఎంత లంచం పుచ్చుకుంటున్నారో రవాణా శాఖ అధికారులకు కూడా తెలుసు. ప్రజల ప్రాణాలతో వాళ్ళకి లెక్కలేదు. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినా ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేయడం తప్ప ఆ తర్వాత యాక్షన్ ఉండదు. ఒక వారం 10 రోజులు హైదరాబాదు, విజయవాడ
బెంగళూరు మిగతా నగరాల్లో అడావిడి చేస్తారు. ఇక ట్రాఫిక్ వాళ్ళు, రవాణా శాఖ అధికారులు అడావిడి చేసి కొన్ని కేసులు కూడా రాస్తారు. రాసి ఆ తర్వాత ఇక నెలకింతని మాట్లాడుకుంటారు. ఓలో బస్సులు భారతదేశ రోడ్ల మీద అసలు ఎన్ని కిలోమీటర్ల స్పీడ్ వరకు వెళ్ళడానికి అనుకూలంగా రహదారులు ఉన్నాయి అనేది కూడా పరిశీలించాలి. బస్సు కెపాసిటీ గంటకు 150 కిలోమీటర్లు ఇవ్వచ్చు కాక రోడ్డు కెపాసిటీ ఎంత ఉందో కూడా చూసుకోవాలి. వందే భారత్ ట్రైన్ గంటకి 170 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణం చేయగలదు. కానీ రైల్వే ట్రాక్ అందుకు అనుకూలంగా ఉందా? లేదు. అందుకే ఆ రైళ్లు కూడా గంటకి 70-80 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్తో వెళ్తా ఉన్నాయి. మరి జాతీయ రహదారులు 4 లైన్స్ రోడ్డు మీద, సర్వీస్ రోడ్లు లేని రహదారుల మీద ఓల్వో బస్సులు గంటకి 120 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తే నడిపే డ్రైవర్ విజన్ ఎక్కడ ఉండాలో కూడా చాలా మందికి తెలియదు. సెకండ్కి ఎన్ని మీటర్ల దూరం వెళ్తుంది అనేది క్లారిటీ లేదు వీళ్ళకి. కనీసం 100 మీటర్ల విజన్ క్లారిటీ లేకుండా 100 కిలోమీటర్ల స్పీడ్తో బస్సును తొక్కుతూ ఉంటే ఆ సర్వీస్ రోడ్లలో నుంచి ఎవడన్నా గబాలన రోడ్డు మీదకి స్కూటర్ వేసుకొని బస్సు ఏదన్నా వేసుకొని వాహనం వేసుకొని రాగానే దాన్ని ఎక్కిచ్చేస్తా ఉన్నారు. అర్ధరాత్రి ఎవడు చూడబోతారో అనుకుంటున్నారు. సరే, ఆ స్కూటర్కి తగిలి అది డొల్లుకుంటా పోయి పక్కన పడితే అతను ఒక్కడ ప్రాణం కోల్పోయేది. ఆ స్కూటర్ ఎక్కించుకొని 300 మీటర్ల దూరం గుంజుకెళ్ళాడంటే ఆ స్కూటర్ రోడ్డు మధ్యలో ఉంటే తొక్కించుకుంటూ పోయాడు. సరే, స్కూటర్ బస్సు కింద పడ్డాక ఆపాడా? బస్సులో వాళ్ళు ప్రాణాలతో బతికేవాళ్ళు 300 మీటర్ల దూరం గుంజుకుపోవడం వల్ల దాంట్లో పెట్రోల్ ట్యాంక్ బద్దలైంది, మంటలు అంటుకున్నాయని చెప్తున్నారు. తాజాగా మరొక కీలక విషయం కూడా బయటపడింది. ట్రావెల్స్ బస్సులు పైన ప్రయాణికుల్ని, కిందేమో సరుకులు. ఆ సరుకుల్లో ఏముంటాయి అనేది వాళ్ళకి ఇంకా అసలు అనవసరం. ఏది పడితే అది బస్సు కింద పెట్టడం, అది తగలబడేదా, ఫైర్కి సంబంధించిందా ఏమి ఉండదు. డబ్బులు వస్తే చాలు ఏవైనా సప్లై చేస్తారు. టపాసులు తీసుకెళ్ళి ప్యాక్ చేసి తీసుకెళ్ళినా కూడా బస్సు కింద పెడతారు. అది బస్సు ఇంజిన్ వెనకాతలే ఉంటుంది. 100కి 120, 130 కిలోమీటర్ల స్పీడ్తో గంటల ప్రయాణం చేసినప్పుడు ఆ ఏరియా మొత్తం హీట్ జనరేట్ అవుతుంది. మరి ఆ హీట్కి అవి పేలితే బస్సులో ఉన్న 40 మంది 50 మంది ప్రాణాల పరిస్థితి ఏంటి అనేది ఆలోచన లేదు. ముఖ్యంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో సరుకు రవాణా బ్యాన్ చేయాలి. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు కూడా ఒక 80 కిలోమీటర్ల స్పీడ్ వరకు అనుమతించి ఆ పైన స్పీడ్ని కట్ చేయాలి. 80 కిలోమీటర్ల కన్నా స్పీడ్ ఎక్కువ వెళ్తే ఫైన్ వేయాలి. ఇక జాతీయ రహదారుల్లో అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత 2 వీలర్స్ అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం తెల్లవారుజామున 5 గంటల వరకు కనీసం 2 వీలర్స్ని బ్యాన్ చేయండి. సర్వీస్ రోడ్లు ఎలాగూ లేవు కాబట్టి ఆ 2 వీలర్స్ ఎప్పుడు పడితే అర్ధరాత్రి 12, 1 గంట, 2 గంటలు తాగి రోడ్ల మీదకి వస్తారు. లేదంటే కొంతమంది అత్యవసర పరిస్థితి కూడా ఉంటుంది. అందరూ తాగి రోడ్ల మీద తిరుగుతున్నారని చెప్పడానికి లేదు. ఇంట్లో వరకు అనారోగ్యం అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, వాడి దగ్గర 2 వీలర్ ఒకటే ఉంటుంది. మరి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళాలిగా, తప్పనిసరి పరిస్థితుల్లోనే అర్ధరాత్రి 2 గంటలకు ఎవడన్నా తిరుగుతారు రోడ్ల మీద. సరే, గాలికి తిరిగే వాళ్ళు గంజా బ్యాచ్ కూడా ఉంటుంది, అది వేరే విషయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత వేగంగా ప్రయాణించే ఏసీ బస్సుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోకపోతే వందల మంది ప్రాణాలు భవిష్యత్తులో కూడా గాలిలో కలిసిపోతాయి. ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుంటే వదిలేసేయండి. రహదారులు ఏ స్థాయిలో ఉన్నాయి, బస్సుల స్పీడ్ ఎంత ఉందనే దాని గురించి రవాణా శాఖ అధికారులు తెలియదా? గంటకి 130 కిలోమీటర్లు 140 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళే రహదారులు భారతదేశంలో ఉన్నాయా? సర్వీస్ రోడ్లే లేవు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారికి ఇప్పటికీ సర్వీస్ రోడ్ లేదు. ఎంతో మంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఎట్టకేలకు అది 4 లైన్ల రహదారిగా మారింది. దాన్ని 6 లైన్స్గా చేయడానికి ఇప్పుడు టెండర్లు పిలిచారు. మరో 3 సంవత్సరాలు చేస్తారు. 3 సంవత్సరాలు చేసిన తర్వాత అయినా దాని సర్వీస్ రోడ్లు వస్తాయన్న గ్యారెంటీ లేదు. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటుతూనే ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి జాతీయ రహదారుల్లో గంటకు 140-150 కిలోమీటర్ల స్పీడ్తో బస్సులు వెళ్తూ ఉన్నాయంటే బస్సు కనుచూపు మేరలో కనిపించినా కూడా రోడ్డు దాటే అవకాశం ఉండదు. రోడ్డు దాటి 20-40 అడుగులు వేసేసరికి బస్సు వచ్చింది, కిలోమీటర్ దూరం పైన వచ్చింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కళ్ళు తెరవాలి.
బస్సుల స్పీడ్ కంట్రోల్ చేయండి. భారతదేశంలో ఉన్న రహదారులు 80 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వెళ్ళడానికి పనికి రావు. ఈ విషయం రవాణా శాఖ అధికారులకు కూడా తెలుసు. 12 గంటల వరకు నగరాల్లో అక్కడక్కడే బస్సులన్నీ తిప్పి 12 గంటల తర్వాత ఇక జాతీయ రహదారి మీదకి ఎక్కి ఇష్టం వచ్చినట్టు తొక్కి మళ్ళీ తెల్లవారుజామున 5 గంటలకే బెంగళూరు నగరానికి. ఈ విధంగా ప్రజల ప్రాణాలు పోతానే ఉంటాయి. అధికారులు ప్రభుత్వాలు హడావిడి చేయడం, తర్వాత కేసు క్లోజ్ చేయడం. ప్రస్తుతానికి కూడా అదే జరిగింది. పెద్దగా యాక్షన్ ఏమి ఉండదు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనే ఉండదు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సమయంలో పాలెం దుర్ఘటన జరిగిన తర్వాత ఓలో బస్సుల మీద యాక్షన్ తీసుకోవాలిగా. ఏం తీసుకున్నారు? ఆ తర్వాత ఇది 8వ సంఘటన దేశవ్యాప్తంగా. దీనిపైన ప్రతి ఒక్కరూ స్పందించండి. ప్రమాదాలు నివారించాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో పెట్టండి.